నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడానికి ప్రస్తుతం ఒక భారీ ప్రయత్నం జరుగుతోంది. బహుశా మీలో చాలామంది దీని గురించి ఇప్పటికీ వినే ఉంటారు. అదే స్పెషల్ సమ్మరీ రివిజన్ లేదా ప్రత్యేక సమగ్ర సవరణ. వినడానికి ఇదొక సంక్లిష్టమైన ప్రభుత్వ ప్రక్రియలా అనిపించినా మనందరికీ ఎంతో ముఖ్యమైన విషయమిది. అసలు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతోంది అనేది ఈ విశ్లేషణలో మనం చాలా సులభంగా, వివరంగా తెలుసుకుందాం. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక 5 ముఖ్యమైన దశలుగా మనం అర్థం చేసుకోవచ్చు. అవేంటంటే, అసలు ఎస్ఎస్ఆర్ ప్రక్రియ అంటే ఏంటి, ఏ స్థాయిలో ఈ సవరణ జరుగుతోంది, గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎలా పనిచేస్తున్నారు, రాజకీయ పార్టీల పాత్రేంటి, చివరగా ఈ మొత్తం ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుంది. ఇలా ఒక్కో అంశాన్ని క్లియర్గా చూద్దాం. సరే, మొదటిగా అసలీ స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటే ఏంటో చూద్దాం. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో జరుగుతున్న మొట్టమొదటి భారీ ప్రక్షాళన ఇదే. అయితే ఇక్కడ చాలామందికి ఒక అనుమానం రావచ్చు, మా ఓటు ఎక్కడ తీసేస్తారో అని. కాని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గారు ఏమంటున్నారో తెలుసా? ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపడతాం, ఒక్క నిజమైన ఓటర్ పేరు కూడా తొలగించబడదు అని ఆయన స్పష్టం చేశారు. అంటే దొంగ ఓట్లను ఏరిపారేస్తూనే జెన్యూన్ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నమాట. ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. అసలు ఈ ప్రక్షాళన ఎంత భారీ స్థాయిలో జరుగుతోందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఈ సంఖ్యను గమనించండి. 4,18,389 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నమోదయున్న మొత్తం ఓటర్ల సంఖ్య ఇది. ఊహించండి, ఇంత భారీ డేటాను, 4 కోట్లకు పైగా పేర్లను ఎక్కడా చిన్న తప్పు కూడా లేకుండా సరిచేయడమంటే మామూలు విషయమా? అదొక పజిల్ని సాల్వ్ చేసినంత కష్టమైన పని. అయితే ఈ ప్రక్రియ మొదలుపెట్టడానికి ముందే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రీ మ్యాపింగ్ చేసింది. అందులో ఒక చాలా ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఏంటంటే, ప్రస్తుతమున్న ఓటర్లలో దాదాపు 65% మంది, ఖచ్చితంగా చెప్పాలంటే 64.6% మంది నేరుగా 2002 నాటి ఓటర్ల జాబితాతో లింక్ అయ్యున్నారు. ఇక మిగిలిన 35.4% మంది ఆ తర్వాత, అంటే 2002 తర్వాత నమోదైనవాళ్లు. అసలీ పాత, కొత్త ఓటర్ల లెక్క ఎందుకు తీశారంటారా? ఇక్కడే ఉందసలు పాయింట్. 2002 జాబితాలో ఉన్న పాత ఓటర్లందరినీ ఎలక్టోరల్గానే పరిగణిస్తారు. వాళ్లు కేవలం అధికారులిచ్చిన ఒక ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి ఇస్తే సరిపోతుంది. కానీ ఆ తర్వాత, అంటే 2002 తర్వాత నమోదైన కొత్త ఓటర్లు మాత్రం ఆ ఫారంతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 12 అధికారిక ధృవీకరణ పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని ఖచ్చితంగా జతచేయాలి. దీనివల్ల పాత ఓటర్లకు పని సులభమవుతుంది, కొత్త ఓటర్ల జెన్యూనిటీని పక్కగా నిర్ధారించినట్లవుతుంది. మూడో విభాగం, బూత్ లెవెల్ ఆఫీసర్స్. అసలు ఈ క్షేత్రస్థాయి పని అంతా ఎవరు చేస్తున్నారు? 46,397. ఇది ఎవరో కాదు, మన బూత్ లెవెల్ ఆఫీసర్లు, అంటే బిఎల్ఓల సంఖ్య. ఆఫీసుల్లో ఏసీ రూముల్లో కూర్చుని చేసే పని కాదు గదా ఇది. ప్రతి ఇంటి తలుపు తట్టి వివరాలు కనుక్కోవాలి. అందుకే ఇంత పెద్ద సైన్యం రాష్ట్రవ్యాప్తంగా ఆహర్నిశలు శ్రమిస్తోంది. అయితే ఇక్కడొక ప్రశ్న. బిఎల్ఓలు సర్వే కోసం వెళ్ళినప్పుడు ఆ ఇంటికి తాళమేసుంటే ఏంటి పరిస్థితి? ఓటు ఎగిరిపోతుందా? ఖచ్చితంగా లేదండి. వాళ్ళు ఇంటికి లేరని వెంటనే ఓటు తొలగించడానికి వీల్లేదు. అధికారులు ఆ ఇంటికి కనీసం 3 సార్లు వెళ్లాలి. ఒకవేళ అప్పటికీ లేకపోతే చుట్టుపక్కల వాళ్లను అడిగి సమాచారం తెలుసుకోవాలి. ఇంట్లో లేరన్న ఒకే ఒక కారణంతో ఏ జెన్యూన్ ఓటరు నష్టపోకూడదని పెట్టిన అద్భుతమైన రూలిది. నాలుగవది, ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీల పాత్ర ఎలా ఉండబోతోంది? మనకు తెలుసు కదా, ఏ చిన్న డౌట్ రాకుండా అంతా పారదర్శకంగా జరగాలంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ప్రభుత్వ పరంగా నియమించిన బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి సర్వే చేసి డాక్యుమెంట్లు వెరిఫై చేస్తుంటే, వాళ్లతో పాటు రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు లేదా బిఎల్ఏలు కూడా ఉంటారు. వీళ్లు దగ్గరుండి ప్రాసెస్ అంతా కరెక్ట్గా జరుగుతోందా లేదా అని పర్యవేక్షిస్తుంటారు. ఈ ప్రక్రియను పొలిటికల్ పార్టీలు ఎంత సీరియస్గా తీసుకున్నాయో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సర్వేలను పర్యవేక్షించడానికి పార్టీలు ఇప్పటికే 68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదెంత ప్రతిష్టాత్మకమైన విషయమో. ఇక చివరిది
5వ విభాగం టైమ్లైన్స్. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు ముగుస్తుంది? ఈ భారీ పౌర ప్రక్రియ టైమ్లైన్ ఒకసారి చూస్తే జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఈ ఇంటింటి సర్వే జరుగుతుంది. ఆ వెంటనే జూలై 21న ఒక ముసాయిదా లేదా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను బయటపెడతారు. అందులో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే, క్లెయిమ్స్ ఉంటే వాటిని స్వీకరించి పరిష్కరిస్తారు. అదంతా పూర్తయ్యాక సెప్టెంబర్ 22న స్వచ్ఛమైన ఫైనల్ ఓటర్ల జాబితా అఫీషియల్గా మన ముందుకు వస్తుంది. సో ఇదండి ప్రాసెస్. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. 4 కోట్లకు పైగా ఓటర్లను కవర్ చేస్తున్న ఇంత పకడ్బందీ చారిత్రాత్మక ప్రక్షాళన మన భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతోంది? ఒక ఖచ్చితమైన నిజమైన ఓటర్ల జాబితా అనేది మన ప్రాంతీయ ప్రజాస్వామ్యాన్ని ఇంకెంత బలోపేతం చేస్తుందంటారు? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.